అంతరిక్ష ప్రయాణంలో భారత్ మరో కీలక మైలురాయికి దగ్గరైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు పయనమవుతున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఈ యాత్ర జరుగుతోందని కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒకరు రోదసీలోకి వెళ్లడం ఇదే మొదటిసారి. అంతరిక్ష విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోల పనితీరుపై కేంద్ర మంత్రి సమీక్షించారు. అంతరిక్షయానంలో మరో సువర్ణ అధ్యయనాన్ని లిఖించేందుకు భారత్ సిద్ధమైందని తెలిపారు. శుక్లా ప్రయాణం అంతరిక్ష పరిశోధనల్లో కొత్త శకంలోకి భారత్ ధైర్యంగా ప్రవేశించినందున సంకేతాన్ని ఇస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు యాక్సియం మిషన్ 4లో వ్యోమగాములతో పాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి కూడా వెళ్లనుంది. ఈ మేరకు అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ ఎక్స్లతో కలిసి ఇస్రో సన్నాహాలు చేస్తోంది.